పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నది. ఏం నచ్చింది ఈ పరిపాలన మీకు? అదే మంచిగా రుణమాఫీ అయింది. పెన్షన్ ఎట్లా వస్తుంది? 4,000 అన్నాడు, మరి 2,000 ఇస్తుండు కదా. ఇస్తున్నాడు. మరి పెంచొద్దు అంటారా? పెంచడా ఇట్లా పెంచుతా. అందరికి కుర్తే ఖర్చులు పాపం అన్ని పెరిగినాయి. అతడి ఆడికి తెస్తాడు. అన్ని పెరిగినాక చెప్పు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రైతు బీమా అన్ని కరెక్టే కానీ అందరి ఎక్కడిపోయింది కదా. ఎక్కడికి వెళ్ళిపోయి ఇచ్చేకాడికి ఇచ్చేళ్ళు అట్లా అందరికి ఇచ్చేళ్ళు. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? అది ఎప్పటి కాలం అప్పుడే. నువ్వు ఇప్పుడు వానికి రాదు. అది మా మామ మాట్లాడి మా బాబు మాట్లాడుతుంటే వానికి వస్తుంది. ఎప్పటికప్పుడే. ఇప్పుడు ఈయన కొన్ని ఉచిత పథకాలు ఇచ్చిండు. ఫ్రీ కరెంట్ గానీ, ఫ్రీ బస్ గానీ. ఇప్పుడు మాకు పీరీ కరెంట్, పీరీ బస్సే మాకు 2 నడుస్తున్నాయి. పీరీ గ్యాస్ సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. సన్నబియ్యంలో కూడా నూకలు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి. రాలే మరి అన్నోళ్ళు మాకు మంచిగా వచ్చినాయి. ఇప్పుడు 3 నెలలు ఒక్క పని ఇచ్చిండు. ఇవన్నీ ఇస్తుండు కదా, మరి ఈయన పరిపాలన మంచిగా ఉందంటారా మీరు? మంచిగా ఉండలేదు ఇప్పటికి. రాజోడ పాత్ర ఎప్పుడు ఓళ్ళ ప్రపంచం ఉన్నప్పుడు అలాగే మంచిగానే ఉంటది. ఇప్పుడైతే మంచిగానే ఉన్నది. ఓళ్ళు కొట్లాడుకోలేదు. అవన్నీ పుట్టించుడు మాకు తెలియదు. అది మాకు మళ్ళీ అడ్ల బద్ద దగ్గర ఉన్నది. మాకు కొట్టుకున్నది పెట్టుకున్నది మాకు తెలియదు. అది మాకు వచ్చిన మేము తిన్నాము, అతడు ఇచ్చినా ఇంకా అయిపోయింది అంతే. కరెంట్ 24 గంటలు కరెంట్ వస్తుందా? మరి కరెంట్ వస్తుంది పోతే దాన్ని అనుకోవద్దు. మనం ఎప్పుడు చేస్తామో ఎప్పుడు పోతామో అది ఎవరికి గుర్తు. 24 గంటలు వస్తున్నాయంటే ఏం చేసుకుంటావు? తెచ్చుకొని వచ్చినప్పుడు వస్తున్నది.